హాయ్ అండి అందరికీ భీమవరమ్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు మనం వచ్చి వెళ్తుంది నరసింహస్వామి టెంపుల్ అండి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి, వైజాగ్ సింహాచలం. మనందరికీ తెలుసు వైజాగ్ సింహాచలం ఎంత ఫేమస్ అనేది. ఈ టెంపుల్ మాకు తెలియక వీకెండ్లో వెళ్ళామండి. సాటర్డే సండే అంటే ఫుల్ రష్ అంట. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి మార్నింగ్ 12 అయిందండి. అప్పటికే ఫుల్ రష్ అనమాట. జనాలు అసలు అంటే మనకి తలనీలాలు దగ్గర అయితే ఒక 100 మంది పైన ఉంటారండి. ఒకటే లైను, అస్సలు ఖాళీ లేదు. భయపడి మేము వెనక్కి వచ్చేసామండి. వెనక్కి వచ్చేసాము, దర్శనం ఎప్పట్లో అవ్వదనుకుని వెనక్కి వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ టైం 5:30కి వెళ్ళామండి. అదే ఇప్పుడు ఈవినింగ్ టైం 5:30కి వెళ్తే కొంచెం జనాలు దిగుతూ కొంచెం పర్వాలేదండి, రష్ అయితే తగ్గింది. ఇంకా ఎందుకంటే మా వాళ్ళు కూడా తల అది ఇవ్వాలి కాబట్టి హెయిర్ అనేది టైం తీసుకుంటుందని మేము వెనక్కి వెళ్ళిపోయామండి. ఇంకా మేము వెళ్ళిన తర్వాత బాగానే 5:30కి కొంచెం రష్ అనేది తగ్గింది. అంతా అయిపోయి మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేటికి 1 అవర్ పట్టిందండి అంతే. మీకు అలా కాదు, ఒకవేళ రష్ ఉన్న టైంలో మీరు 300, 200 టికెట్స్ అమ్ముతున్నారండి. అవి వెళ్ళినా కానీ మీరు ఒక 1 అవర్ అలాగ అవుతుంది రష్ ఉంటే మటుకి. ఏదైనా వస్తే మేబీ 1 అవర్ లోపల వచ్చేసామో కానీ నార్మల్ ఫ్రీ దర్శనం అయితే మటుకి 3 అవర్స్ పైన పట్టేస్తుందండి. అంత జనం ఉన్నారు, అసలు అంత పబ్లిక్ ఉన్నారు. అయితే మేము వెళ్ళింది ఫ్రీ దర్శనమేనండి ఈవినింగ్ టైం. ఎందుకంటే ఫ్రీగానే ఉంది కొంచెం టెంపుల్, అంత మరి జనాలు లేరు. బాగానే వెళ్ళి 1 అవర్లో వచ్చేసాము. తర్వాత వచ్చేసి మీకు గుడి దగ్గరే అండి, గోపురం దగ్గరే పక్కన లిఫ్ట్ ఉంటుందండి పెద్దవాళ్ళకి. ఎక్కలేం మెట్లు, పైకి వెళ్ళలేము అనుకున్న వాళ్ళకి లిఫ్ట్ కూడా ఉంటుంది అక్కడ. మీరు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఎంక్వైరీ చేసుకోవచ్చు, లిఫ్ట్ ఎక్కడ ఏంటని మీకు చెప్తారు. దర్శనం అయితే చాలా బాగా అయిందండి. చాలా బాగా మేము కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాం ఆయనకి. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే మట్టుకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి భీమవరమ్మ యూట్యూబ్ ఛానల్కి. నన్ను ఇంతవరకు ఆదరించి వీడియోస్ అన్ని చూసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి. మీ సపోర్టింగ్కి, మీ లవ్కి. అలాగే ఈ వీడియో కూడా నచ్చుతుంది అనుకుంటున్నానండి. చాలా చాలా థ్యాంక్స్ అండి.